ఐపీఎల్ 2026లో భాగంగా ఎస్ఆర్హెచ్ వర్సెస్ గుజరాత్ మధ్య నిన్న మ్యాచ్ జరిగింది. అయితే ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 168 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు 14.5 ఓవర్లలో 86 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో 82 పరుగుల తేడాతో ఓటమి చెందింది సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు. అయితే అనంతరం ఎస్ఆర్హెచ్ ఆటగాళ్లపై కీలక వ్యాఖ్యలు చేసిన పాకిస్తాన్ బౌలర్ షహీన్ షా అఫ్రిది. ఇప్పటివరకు సన్రైజర్స్ హైదరాబాద్ 12 మ్యాచ్లు ఆడింది. అందులో 7 మ్యాచ్ల్లో విజయం సాధించింది. మిగిలిన 2 మ్యాచ్ల్లో భారీ రన్రేట్తో గెలిస్తేనే సన్రైజర్స్ హైదరాబాద్ ప్లేఆఫ్ చేరుకుంటుందని షహీన్ షా అఫ్రిది ఓ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. ఏ ఒక్క మ్యాచ్ ఓడిపోయినా సన్రైజర్స్ ఇంటి దారి పడుతుందని అన్నాడు. నిన్న జరిగిన మ్యాచ్లో మాత్రం సన్రైజర్స్ హైదరాబాద్ ఓడిపోవడానికి కారణం బ్యాటింగ్ వైఫల్యం అని అన్నాడు. ముఖ్యంగా అభిషేక్ శర్మ, క్లాసెన్, ట్రావిస్ హెడ్ ఘోరంగా విఫలమయ్యారు. వాళ్ళు గనుక ఆడి ఉంటే మాత్రం సన్రైజర్స్ హైదరాబాద్ ఈజీగా గెలిచేదని షహీన్ షా అఫ్రిది అన్నాడు.